హాయ్ అండి. సంవత్సరం పొడవునా నిలవ ఉండే టమాటా ముక్కల ఊరగాయ పట్టుకుందాం రండి. మేమైతే 5 కేజీల టమాటాల ముక్కలు ఊరబెట్టడం జరిగింది. ఆ ఊరబెట్టిన ముక్కలో నీళ్ళు, చింతపండు నానబెట్టారండి. 5 కేజీలకొచ్చేసి 3 అరసాల ఉప్పు, 3 సోళ్ళ కారం, కేజీ ఎల్లుల్లిపాయలు వేసాము. మేము దీనికొచ్చేసి దీపక్ కారం అయితే వాడటం జరిగింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ కారాన్ని అయితే గ్రైండర్లో వేసేసుకుందాం. వీటి మొత్తానికి పసుపు ఆల్రెడీ ముక్కల్లో ఊరబెట్టినప్పుడు వేసాం కదండి. ఇప్పుడైతే ఒక గిద్దెడు వేసుకుంటున్నారు. కారం, పసుపు, ఉప్పు అంతా పోసేసి చూస్తున్నారు కదా, గ్రైండర్ పట్టేస్తున్నారు. మేము దీనికోసం అయితే శనగ నూనె వాడాము, విజయ శనగ నూనె. ఈ 5 కేజీల పచ్చడికి వచ్చేసి 2 కేజీలు శనగ నూనె పోసాము గ్రైండర్లోనే. మన ఇష్టం అండి, తర్వాత కావాలనుకుంటే తర్వాత కూడా పోసుకోవచ్చు. మేమైతే ప్రస్తుతానికి 2 కేజీలు పట్టాము. ఇంకా ఆవపిండి, మెంతిపిండి మనం సరిపడా వేసుకోవాలండి. వీళ్ళైతే దోశలతో పట్టేస్తున్నారు, అలా కొలత తెలుస్తుందంట. చూస్తున్నారు కదా, మనం ఎండబెట్టుకున్న 5 కేజీల ముక్కలను అయితే ఇలా గ్రైండర్లో వేయడం జరిగింది. పక్కా కొలతలతో నిల్వ పచ్చడి తయారయ్యండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.